సో గైస్ ఇగో డ్యామేజ్ అయింది. ఇగో ఇది డోర్ పోయింది. తర్వాత ఇగో ఇది ఉంది కదా, ఇది సైడ్ది. బాధపడ్డ చూసి చాలామంది గోపాల్ బాధపడకు అని చెప్పేసి అన్నారు. అంతకు మించి ఏం చేస్తాం మనం అని. థ్యాంక్ యూ సో మచ్. పలగొడితే నేను వీడియో తీసుకొని పలగొడతా, అది గుర్తుపెట్టుకోండి. ఏందిరో వాల్యూమ్ పెంచిన. సో నేను ఆఫీస్ దగ్గర దేవాలంటేనే భయం అవుతుంది. నీ భయానికి నువ్వేం చేస్తావు? బరాబర్ చేస్తారా? నేను నిజంగా చెప్తున్నా, నేను కారు కొంటలే కేవలం పోయిన వల్ల. సో గైస్ ఇప్పుడు బండి అయితే అయిందని చెప్పేసి అన్నారు. సో చూద్దాం. ఇంతకుముందు అద్దం కూడా పగిలింది. సో వినయన పలగొట్టింది అద్దం అది. దానివల్ల నాకు ఇప్పుడు చాలా అంటే నేనే తీసుకున్న అద్దం. నేను అద్దం అంటే వినయన వాళ్ళ టీం పలగొట్టారు. అది ఒకసారి నేను వీడియో పెట్టాను డేర్ సిరీస్లో. సో అది నేనే చేయించుకుంటున్నా. మళ్ళీ వినయన గీకేసాడు మొత్తం, అది నేనే చేయించుకుంటున్నా. సో ఒకసారి కార్ దగ్గరికి వెళ్తున్నాను. లాస్ట్ మంత్ 27కి ఇచ్చిన. సో వాళ్ళు మళ్ళీ ఈరోజు ఇస్తున్నారు మనకు. అంటే చూసుకోవాలి ఇంకెక్కడైనా డ్యామేజ్ ఉందా, ఏంది, క్లియర్ ఉందా లేదా అని చెప్పి ఇస్తేనే అర్థమవుతుంది మనకు. ఇప్పుడు బండ్లే ఇవి అన్ని కార్లే అన్నమాట. మీకు కూడా తెలుసు. చీకటి ఉంటుంది ఇక్కడ నుంచి, కొంచెం తక్కువ కనిపిస్తుంది మీకు. సో లోపలికి వెళ్ళినాక మొత్తం క్లియర్ కనిపిస్తుంది. అక్కడ లైట్ ఉంటుంది కాబట్టి. సో డల్ అయిందని ఏం కామెంట్ పెట్టకండి. ఇక్కడ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చీకటి ఉంది కాబట్టి చీకటి వస్తుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో క్లీన్ చేశారో లేదో అది కూడా తెలియదు మనకు. నా కార్ అయిపోయిందా? నా కార్ అక్కడ సర్వీస్ కాదన్నా, ఇంకో ఎవరికాడు గుద్దిండు చూడు. ఆడే గుద్దిండు. నిజమన్నా, యూట్యూబ్ చేయకపోయినా ఆడే గుద్దిండు. శివ అని పేరు, క్యూట్ బై శివ. సో గైస్ ఇగో డ్యామేజ్ అయింది. ఇగో ఇది డోర్ పోయింది. తర్వాత ఇగో ఇది ఉంది కదా, ఇది సైడ్ది. ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది. ఇది శివ ఇగో నువ్వు చేసిన ఘనకార్యం ఇది. కొంచెం పక్కన పెడితే అయిపోతుంది కదా బండి. రోడ్డు మీద పెట్టేసి నవ్వుతున్నాను. బాడుకోమల్ల సిగ్గు లేకుండా ఆ రోజు ఏమన్నా ఇప్పుడు తిరుగుతున్నా నేను. ఇది చేంజ్ చేశారు. సో చూడాలి ఇప్పుడు ఎట్లయిందో ఏంటో అనేది. ఇంకా రాలేదు. వాషింగ్లో కూడా నా పార్టీనా కొత్తది పెట్టిగా ఇది ఇవన్నీ కొత్తగా పెట్టిరా? థ్యాంక్ యూ. అన్నీ ఒకసారి వేసాం కానీ ఆడుకొని అచ్చా, ఇవి మీకేనా? మేము ఎక్కువ పాత సినిమా అమ్ముకోవచ్చా? మ్యాక్సిమం అన్ని స్క్రాప్ అయినా పైసలు వస్తాయి కదా, ఎక్కువ రేటు బరువు ఉంటుంది బాగా. తీసుకోవచ్చు. ఓకే ఊరికి ఉంటుంది కదా, ఏం తీసుకుంటా కానీ అయినా వీళ్ళు ఈడ ఉండైనా స్క్రాప్కే తీసుకుంటారు కదా. అయిపోయిందంతా. నువ్వే చేసినావా? థ్యాంక్ యూ అన్న, మంచిగా చేసినావా. ఫిట్టింగ్ అంతా. ఏం పేరు అన్న నీ పేరు? లోకేష్ అన్న. ఇక లోకేష్ అన్న చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ అన్న. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా? పెళ్ళైందా? కాలేదంట. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పన్నా. ఏ అమ్మాయిలు ఫాలో అవుతారు? కొన్ని అబ్బాయిలు ఫాలో అవుతారు. అబ్బాయిలు అసలు ఫాలోయింగే వద్దా నీకు? ఓకే, ఇక మనోనికి ఇష్టం లేదు సోషల్ మీడియా. సూపర్ అన్నాను. ఇట్లానే ఉంది అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకి లేదు. సో కానీ ఏమైందంటే గాయస్, ఇప్పుడు ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్కి తాకింది అంతే. ఈ పార్ట్కి తర్వాత ఈ అద్దం పోయింది. ఇది కొంచెం లోపలికి వెళ్ళింది. దీని ద్వారా ఇవన్నీ తీయాల్సి వచ్చింది అనమాట. ఇది కొత్త డోర్ కదా. కొత్త డోర్ ఇచ్చేసింది. సో గైస్ ఫైనలీ మన కార్ ఎట్లుంటే అట్లా ఇచ్చేసారనమాట. అంటే అన్ని కొత్త పార్ట్స్ పెట్టేశారు. సో చూడండి. సో ఇది కొత్తది పెట్టేశారు. తర్వాత ఇది కదా మనకు డ్యామేజ్ అయింది. సో ఇది పెట్టేశారు. అండ్ ఇక్కడ ఇది డ్యామేజ్ అయింది కదా. సో కొత్త డోర్ పెట్టేసి తర్వాత ఇది కూడా పెట్టేశారు అన్నప్పుడు కొత్త అద్దము. సో కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నా బండి నా దగ్గర లేక ఎన్ని రోజులు 15 days నేను వేరే కార్ యూజ్ చేస్తుండే. సో ఫైనల్ వచ్చేసింది. అండ్
ఇద్దాము. సో ఇది కూడా కొత్తది పెట్టారు బానెట్, ఎందుకంటే అక్కడ కొంచెం రైట్ సైడ్లో కొంచెం డ్యామేజ్ అయింది. సో దానివల్ల మళ్ళీ పెట్టారనమాట. సో క్లీన్ చేసిన తర్వాత అర్థమైంది. అమ్మ తోడు నేనుండంగా బాధపడ్డ చూసి చాలామంది గోపాల్ బాధపడకు అని చెప్పేసి అన్నారు. సో అంతకు మించి ఏం చేస్తాం మనం అని. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అన్నా. ఇంటికి పోతా అన్న తొందర చేసే. సో గైస్ మొత్తానికి కార్ అయితే చేయించిన. సో వినయ్ అద్దం పలగొట్టిండు కదా. రే నాటకాలు చేసిన అంటే వలగొడతా, నేను వలగొట్టేది అర్థం, అర్థమైందా? గీసింది ఎవరు? నేనే గీసిన కానీ అర్థం పలగొట్టిండు. సో ఇది కూడా ఉండే కదా, ఇది కూడా క్లియర్ అవసరంగా నా పైన బ్లేమ్ చేస్తుంది. పలగొడితే నేను వీడియో తీసుకొని వలగొడతా, అది గుర్తుపెట్టుకోండి. ఏందిరో వాల్యూమ్ పెంచిన మీరు అన్ని ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడు. అద్దం ఎట్లా పలిగిందన్న మరి? పలగొట్టు కొత్త అద్దాము నిన్ననే వేయించుకొచ్చిన. సో నేను ఆఫీస్ దగ్గర తేవాలంటేనే భయం అవుతుంది. నీ భయానికి నువ్వు ఏం చేస్తావు? బరాబర్ చేస్తారా? ఇవాళ తీసుకొని వచ్చింది కారు, ఇవాళ తీసుకొని వచ్చిండు. కోపం ఉంది లోపట, కానీ ఏం చేయలేకపోతున్నా. లేకుంటే అదన్నా ఎందుకు ఇట్లా? నాకు ఎంత బాధ అయింది కార్ దగ్గర లేకపోతే. నువ్వే చెప్పినావు ఒక రోజు నేను బండి మీద వస్తే, అరే నేను ఇట్లా చూడలేకపోతున్నారా అని చెప్పేసి. బండి పైన రారా నువ్వు అన్నవా లేదా? ఆగనా ఏంట్రా ఇది? సో అన్ననే అన్నాడు. ఎంత అయింది? ఇన్సూరెన్స్ ఒక్క పైసా కూడా పే చేయలే, ఏం చేయలేదు. సో గైస్ చూసింది కదా, ఇన్సూరెన్స్ ఉంటే ఎంత బెనిఫిట్. కార్కే గారు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోండి. ఏ క్షణంలో ఏమవుతారో మనకు అసలు అర్థమే కాదు. మీకు ఇన్సూరెన్స్ ఉన్నానుకోండి, హై పాస్ట్ హాస్పిటల్లో కూడా బిందాస్గా కూర్చొని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఎస్పెషల్లీ మా మమ్మీకి రీసెంట్ టైంలో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నిమ్ము నీరింది ఇక్కడ. సో హాస్పిటల్లో 3 రోజులు కావాలని కూర్చోబెట్టేసినాం. ముందుకు మనీ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ వేస్ట్ అయిపోతాయి కదా. ట్రీట్మెంట్ అని వస్తుంది, ఎనర్జీ అని వస్తుంది, మంచిగా ఉంటారు కాబట్టి. సో ఇన్సూరెన్స్ అనేది బండికైనా సరే మనుషులకైనా సరే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం ఒకవేళ ఇన్సూరెన్స్ లేదు ఎంత ఖర్చు అవుతుంది కదా? 80,000 80,000 మజాకా. 80,000 ఎంత కడతావు నెలకి? ఇయర్లో ఎంత కడతావు ఇన్సూరెన్స్? 25,000. ఇంత పెద్ద బండ్లు కొన్నప్పుడు 25,000 చిన్న మాట. అర్థమైనా? ఓడ వస్తారు ఇట్లా గీకుతారు, నేనే గీకినా. నువ్వు గీకింది కూడా క్లియర్ చేయి. అదే చెప్తున్నా, ఎవరు వస్తారు ఏదో ఒకటి చేస్తారు, మనం చెప్పలేము ఏమవుతారు, ఏ క్షణం ఏమవుతారు. ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినా నువ్వు చేయకు అంటే ఏడాయన. నాకు అర్థమైంది, మనం బలగొట్టినది చేసినాం అనుకో ఇన్సూరెన్స్ రాదు, అదైతే నాకు అర్థమైంది. సో అది యాక్సిడెంటల్గా ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వస్తుంది అనమాట. సో అది సో మొత్తానికి బండి వచ్చేసింది. రేపటి నుంచి బండి తీసుకొని రానులే, ఓకేనా? ఇంట్లో పెట్టేసి వస్తా. ఈసారి నేను వలగొట్టినప్పుడు ఇన్సూరెన్స్ కూడా కవర్ కారా? అర్థం ఎట్లా చూద్దాం. నేను అసలు బండే తీసుకురాను. బండి అసలు అన్నా బండే తీసుకురాను. నువ్వు ఎంత చేసినా బండి తీసుకురాను. నేను చూస్తా ఉంటావు కదరా. చూద్దాం, తీసుకో. అరే నా మంచితనం నేను ఏం చేస్తలేను. సరే, నా చెడుతనం ఉన్నానుకో, నా ప్లేస్ నువ్వు ఉండుంటే నా అద్దాలు ఎన్ని ఈయన వల్ల నేను కారు కొంటలే, పోయి ఈ దొక్కు కాడిని వాళ్ళ కొట్టేసింది మా వాడు. శివగాడి ప్లాన్ అది, నా ప్లాన్ కాదు. నువ్వు ఎగ్జిక్యూట్ అయితే చేసినావు కదా, నేను చెప్తున్నా వద్దు శివ అని చెప్పినా విన్నావారా? నేను నిజంగా చెప్తున్నా, నేను కారు కొంటలే కేవలం ఈయన వల్ల. నేను ఏమన్నా, నా కార్ బాధ తెలుసు. కొంచెం ఏమైనా అయితే ఎంత బాధ అవుతుందో. నువ్వు కొనాలనుకున్నప్పుడే కొంటావన్నా. నేను చెప్తే ఇంకెవరో చెప్తే కొన్నావు, నాకు తెలియదా నీ గురించి? వాళ్ళ కొడతావరా నువ్వు? కలగొట్ట అస్సలు పలగొట్ట.